హాయ్ అందరికీ సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి కదా. ఇక పిల్లలకి లంచ్ బాక్స్లు పిల్లలు రెడీ చేయడం హడావిడి స్టార్ట్ అయినట్టే. ఇక పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చుక్కకూర పచ్చడి చేశాను. పండు మిర్చి వచ్చాయి కదండి, సీజనే కదా. సీజన్ ఫ్రూట్సే కాదు వెజిటేబుల్స్ కూడా వాడతాను నేనైతే. ఇక పండు మిర్చి కనబడంగానే తీసుకొని చుక్కకూర పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను. చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలంటే పల్లీలు నువ్వులను డ్రైగా వేయించుకొని ఆయిల్లో పండు మిర్చిని వేయించుకొని పక్కకు తీసుకున్నాక అందులో జీలకర్ర చుక్కకూర వేసి మెత్తగా ఉడికాక నాటు టమాటాలు దొరికాయి. ఇక నాటు టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకొని చల్లారించుకోవాలి. ఇక డ్రైగా ఉన్న పల్లీలు నువ్వులు వెల్లుల్లి పండు మిరపకాయలను ఇలాగా కొంచెం విధంగా బర్గర్ రుబ్బుకోవాలి. ఇక చల్లారిన చుక్కకూరను కూడా వేసుకొని ఒకసారి తిప్పేస్తే అయిపోద్ది. మా నాన్నమ్మ అయితే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు తాలింపు పెట్టేది కాదు, అదే అలవాటు అయిపోయింది. ఇక పిల్లలకి టిఫిన్లోకి ఇడ్లీ చేశాను, కొబ్బరి చట్నీ బాయిల్డ్ ఎగ్ పెట్టాను. ఇక పిల్లోడు స్నానం చేసుకోగానే పూజ చేసుకున్నారు. నేను పిల్లలకి పూజ చేయడం అలవాటు చేస్తాను, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను. పిల్లలు దైవభక్తితో ఉంటేను తప్పుడు ఆలోచనలు తప్పుడు దారికి వెళ్ళరని. మా ఇంట్లో అందరికీ దైవభక్తి ఎక్కువనేనండి. ఇక ఇదండి ఈరోజు